మిత్రులారా నమస్కారం. సాధారణంగా సగటు మనిషి యొక్క స్వభావం ఏమిటి? ఆనందం వస్తే గంతులు వేస్తాడు. దుఃఖం వస్తే బాధపడుతూ ఒక మూలకు వెళ్లి కూర్చుంటాడు. ఇతనే సగటు మనిషి. కాని ఒక వ్యక్తి ఆనందం వస్తే సంతోషపడకుండా, దుఃఖం వస్తే నిరాశ చెందకుండా ఉంటే అతడు సగటు మనిషి కాడు. ఒక ఊరిలో ఒక జ్ఞాని ఉండేవాడు. అతనిని వెతుక్కుంటూ ఒక పెద్దాయన వచ్చాడు. ఆ పెద్దాయన జ్ఞానిని చూసి, అయ్యా, జ్ఞానాలలో గొప్ప జ్ఞానం ఏది? అని అడిగాడు. దానికి ఆ జ్ఞాని ఏమీ సమాధానం చెప్పాడో తెలుసా? ఆనందం వల్ల సంతోషపడకుండా, దుఃఖం వస్తే నిరాశ చెందకుండా ఉండటమే గొప్ప జ్ఞానం అన్నాడట. సరే స్వామీ, అలాంటి జ్ఞానం మీకు ఎలా వచ్చింది? అని అడిగాడు పెద్దాయన. దానికి జ్ఞాని సమాధానం ఇస్తూ, నేను దానిని ఒక గాడిద నుండి నేర్చుకున్నాను అన్నాడు. పెద్దాయనకు ఏమీ అర్థం కాలేదు. ఒక మాదిరిగా చూశాడు. ఆ పెద్దాయన పరిస్థితి అర్థం చేసుకున్న జ్ఞాని, సరే, ఒక పని చేయి, రేపు నువ్వు ఆశ్రమం దగ్గరికి రా, నీకు అర్థమయ్యే విధంగా చేస్తా అని చెప్పాడు. సరే అని పెద్దాయన అక్కడి నుండి వెళ్ళిపోయాడు. మర్నాడు ఆ పెద్దాయన ఆశ్రమానికి వెళ్ళాడు. జ్ఞాని ఆ వ్యక్తిని పిలిచి, ఇలా వచ్చి ఈ కిటికీ దగ్గర కూర్చో, కొంత సమయంలో ఒక గాడిద ఇటువైపు నుండి వెళుతుంది, గమనించు అన్నాడు. పెద్దాయనకు ఒకటే ఉత్కంఠ. కొద్దిసేపట్లో ఆ దారిలో ఒక గాడిద వెళ్ళింది. దాని వీపు నిండా మురికి మూటలు. దానిని మోసుకుంటూ వెళుతోంది. ఒక వ్యక్తి దానిని తోలుకుంటూ వెళుతున్నాడు. కొద్ది దూరంలో ఒక నది ఉంది. అక్కడికి వెళ్లి బట్టలన్నీ శుభ్రం చేసుకుని సాయంత్రం ఇదే దారిలో తిరిగి వస్తారు. జ్ఞాని చెప్పినట్లే ఈ పెద్దాయన మురికి మూటలు మోసుకుంటూ వెళుతున్న ఆ గాడిదను గమనించాడు. గాడిద వెళ్ళిపోయింది. తరువాత జ్ఞానిని తిరిగి చూశాడు పెద్దాయన. అప్పుడు జ్ఞాని, సాయంత్రం వరకు మీరు ఇక్కడే ఉండాలి అన్నాడు. అలాగే సరే అన్నాడు. సాయంత్రం జ్ఞాని, అయ్యా, ఇప్పుడు కొద్దిసేపట్లో ఆ గాడిద ఈ దారిలో తిరిగి వస్తుంది, దానిని కూడా గమనించి చూడండి అన్నాడు. పెద్దాయన కూడా గమనించి చూస్తున్నాడు. గాడిద వచ్చింది. దాని వీపున ఉతికిన బట్టల మూట. అది తన పని చేసుకుంటూ ఇంటికి వెళుతున్నది. పెద్దాయనకు ఏమీ అర్థం కాలేదు. ఓపిక నశించింది. సరే స్వామీ, ఈ గాడిదకు మీ జ్ఞానానికి సంబంధం ఏమి అని అడిగాడు. దానికి జ్ఞాని సమాధానమిస్తూ, అయ్యా, ఈ గాడిద ప్రతిరోజూ ఇదే విధంగా మురికి మూటలు మోసుకుంటూ నది ఒడ్డుకు వెలుగుతుంది. సాయంత్రం ఉతికిన శుభ్రమైన సువాసన గల బట్టలు మూటను మోసుకుంటూ తిరిగి ఇంటికి వెళుతుంది. ఉదయం నది దగ్గరకు మురికి మూటలు మోసుకుని వెళుతున్నానని బాధ లేదు. సాయంత్రం శుభ్రమైన సువాసన గల బట్టల మాటలను తిరిగి మోసుకుంటూ ఇంటికి వెళుతున్నామని సంతోషము దానికి లేదు. అంటే దానికి మురికి లేదా శుభ్రమైన మూట ఏదైనా ఒకటే. ఇది చూసి నేను కూడా ఇలాంటి జ్ఞానాన్ని నేర్చుకున్నాను అన్నాడు. సారాంశం: ఈ కథ ద్వారా మనం నేర్చుకోవలసిన సందేశం ఏమిటంటే, మనకి ఎవరు నేర్పిస్తున్నారు అనేది ముఖ్యం కాదు, ఏది నేర్చుకుంటున్నాము అనేది ముఖ్యం అని అర్థం చేసుకోవాలి. ఒక సినిమా చూస్తున్నప్పుడు తెరమీద వర్షం పడినట్టుగానో లేదా జలపాతం పడినట్టుగానో చూస్తాము. సినిమా ముగిసిన తర్వాత తెరను చూస్తే తెర ఏమీ తడవదు. ఒక మంట పట్టుకుని కాలిపోయే దృశ్యాన్ని సినిమాలో చూస్తాము. దృశ్యం ముగిసిన తర్వాత ఆ తెల్ల తెర కాలిపోదు. సినిమాలో వచ్చే నీరు మరియు అగ్ని ఆ తెరను ప్రభావితం చేయవు. మనం కూడా ఆ తెరలా ఉండటం నేర్చుకోవాలి. ఆ పరిపక్వత వస్తే ఆనందం మరియు దుఃఖం వస్తే మనల్ని ఏమీ చేయవు. సినిమా చూసేంతవరకు నవ్వవచ్చు, ఏడవవచ్చు. చూసి బయటకు వచ్చేటప్పుడు ఏడుస్తూ రాకూడదు. హాస్యం కోసం పెట్టకథ. ఒకరు వ్యక్తి సినిమా ముగిసి బయటకు వచ్చేటప్పుడు నదిలా కన్నీరు కారుస్తూ వచ్చారు. ఎందుకు అయ్యా అంతలా బాధపడుతూ వస్తున్నావు, సినిమా అంత శోకంగా ఉందా అని అడిగాడు ప్రక్కన వస్తున్న వ్యక్తి. దానికి ఆ ఏడుస్తున్న వ్యక్తి, లేదండి, ప్రేక్షకులు చాలా తక్కువ మంది వచ్చారు అన్నాడు కళ్ళు తుడుచుకుంటూ. దానికి మీరెందుకు ఏడుస్తున్నారు అన్నాడు ఆ వ్యక్తి. ఈ సినిమా నిర్మాత నేనే కదా అన్నాడు ఆ ఏడుస్తున్న వ్యక్తి. ఈ కథ నచ్చి ఉంటే దయచేసి మై టీవీ తెలుగు ఛానల్ని సబ్స్క్రైబ్, లైక్ మరియు షేర్ చేయండి.